बच्चों, सबको शुभोदय। आज हमें 9वीं कक्षा में दूसरा पाठ गाने वाली चिड़िया, यह कहानी पाठ है। 9वीं कक्षा में दूसरा पाठ का नाम गाने वाली चिड़िया। यह पाठ का विधा कहानी पाठ है। यह पाठ का विधा कहानी पाठ है। देखो बच्चों, यहाँ एक किसान का चित्र दिखा रहे ना। यह पाठ का नाम गाने वाली चिड़िया। गाने वाली चिड़िया। गाने वाली चिड़िया में हमारा पाठ का नाम में दो भी संज्ञा कहलाती। यह चिड़िया संज्ञा भाषा की बात में गाने वाली संज्ञा या क्रिया भी आता है। गाने वाली పాడుతూ ఉన్నది అని అంటే ఇది క్రియ, ఇది సంజ్ఞ వస్తుంది, ఇది సంజ్ఞ కూడా వస్తుంది। ఆనే వాలి అంటే ఎవరు అని ఒక పర్సన్। సో మనకి ఇది భాషా की बात लेसन पार्ट लो। देखो बच्चों, आज हमें यह कहानी पाठ में जानकारी कर लेंगे। एक राजा था అంటే ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు। बहुत సుందర్ महल में रहता था। అతను ఒక సుందర్ అంటే చాలా బ్యూటిఫుల్ అయిన మహల్ భవనంలో ఉండేటటువంటి వాడనమాట। ఉసే అపనే మహల్ పర్ బహుత్ గర్వ్ థా। కానీ తను ఆ మహల్లో ఉంటున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండేవాడు, అంటే గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడనమాట। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। అంటే సంసార్ మీన్స్ దునియా, వరల్డ్, జగత్। సంసార్ అంటే దాని యొక్క పర్యాయ పదాలు దునియా, జగత్, ప్రపంచ, సంసార్, ఇవే విశ్వ అన్న అన్నీ కూడా వరల్డ్ అన్నమాట। కోనే కోనేసే అంటే ప్రతి ఒక్క వైపు నుంచి కూడా వస్తూ ఉండేవాడు। ఎందుకు వస్తూ ఉండేవారంటే ఆ మహల్ యొక్క గొప్పతనం అంత సుందరంగా వైభవంగా ఉండేదన్నమాట। ఆ మహల్ దేఖ్నేకే లియే, ఆ మహల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవాళ్ళు। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में यात्रियों ने अपनी यात्रा का महल का सुंदरता के बारे में వర్ణన్ करते हुए के बारे में कई बातें लिखी। అయితే ఆ యాత్రికులందరూ కూడా ఆ యొక్క మహల్ గురించి వాళ్ళ ఓన్ వర్డ్స్లో ఒక బుక్లో రాస్తూ ఉండేవాళ్ళు అనమాట। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। అయితే ఆ భవనం గురించి రాసేటప్పుడు వాళ్ళు ఆ చిడియా, ఒక గానే వాలి చిడియా అంటే పాట పాడే పక్షి గురించి కూడా వాళ్ళు రాశారు। అసలు మన పాఠం పేరే ఏంటి అంటే గానే వాలి చిడియా। గానే వాలి చిడియా కా మతలబ్ క్యా హై? పాట పాడే ఒక పక్షి మనము మాట్లాడేది విన్నాం కానీ పాట పాడేది వినలేదు కదా। కానీ అక్కడ ఒక మాట్లాడే కాకుండా పాట పాడే పక్షి కూడా ఉండేదన్నమాట। అయితే దాని గురించి యాత్రికులు ఈ భవన సుందరత గురించి రాస్తూ ఆ పుస్తకంలో ఈ పాట పాడే పక్షి గురించి కూడా అక్కడ వాళ్ళు వర్ణించారు। యహ చిడియా మహల్ కే పాస్ वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। అయితే ఈ చిడియా, ఈ పక్షి ఎక్కడ నివసిస్తూ ఉండేదంటే మహల్, ఆ భవనం యొక్క పక్కన జంగల్ ఉండేదన్నమాట, ఒక ఫారెస్ట్ ఉండింది। ఆ ఫారెస్ట్లో అది ఉంటూ మంచి మధురమైన స్వరంతో పాటలు పాడుతూ ఉండేది। ఎవరు పాడుతూ ఉండాలంటే గానే వాలి చిడియా। గానే వాలి చిడియా ఏంటి, దాని మతలబ్ క్యా హే అంటే గానే వాలి చిడియా కా మతలబ్ క్యా హే? పాట పాడే పక్షి। అయితే మనకి మెయిన్ ఈ లెసన్ కహానీ పాట కాబట్టి అక్కడ ఆ రాజు, ఈ పక్షి గురించి మన ముఖ్య పాత్రలు అన్నమాట। ఆ యొక్క రాజు మరియు పాట పాడే పక్షి గురించి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ చక్కగా వినండి అమ్మ ఈ పాఠాన్ని। एक राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। అయితే రాజుగారు ఈ చిడియాని ఎప్పుడు కూడా చూడలేదన్నమాట। వీళ్ళందరూ చెప్తున్నారు కానీ తను ఎప్పుడు చూడలా। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा चिड़िया के बारे में पता चला। రాజాకి అయితే రాజుకు ఆ యాత్రికులు రాసిన
ఆ బుక్ డైరీ లాంటిది చదవబట్టి యాత్రికులు రాసిన డైరీలో ఈ చిడియా గురించి ఉంది కాబట్టి అప్పుడు తనకి అర్థమైంది, ఓహో ఇక్కడ మాట్లాడే పక్షే కాదు పాట పాడే పక్షి మన రాజ్యంలో ఉంది, నేను ఎప్పుడు చూడలేదే అనుకున్నాడు. రాజానే ఉస్ చిడియాంకో దేఖ్నా చాహా, అయితే నేను చూడాలి అనుకున్నాడనమాట. ఇస్లియే అప్నే సేవకోంకో బులాకర్ కహా, అందుకని తన సేవకుల్ని పిలిచి ఇలా చెప్పాడనమాట. तुम लोगों ने भी सभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया, మీరందరూ ఎందుకు నాకు అలా పాట పాడే పక్షి ఉంది ఇక్కడ అని నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పారనమాట. జావో జంగల్ సే ఉసే చిడియాకి కో పక్కడుకో లావో, ఆ పక్షిని జంగల్ నుంచి ఫారెస్ట్ నుంచి పట్టుకొని తీసుకురండి ఇక్కడికి. గానా సున్నా చాహతాము, తను మై ఉస్కా గానా సున్నా చాహతాహు, నేను ఆ పాట పాడే పక్షి యొక్క పాట వినాలి, అసలు ఆ పక్షి ఎలా ఉందో చూడాలి, వెళ్ళి మీరు తీసుకురండి అని చెప్పేసి రాజుగారు భటులను ఆజ్ఞాపించారనమాట, సైనికులను ఆజ్ఞాపించారు. రాజా కే సేవకోనే भी उसे चिड़िया को कभी नहीं देखा था, అయితే ఒక రాజుకే కాదు సేవకులు కూడా ఆ చిడియాని ఎప్పుడు చూడలేదన్నమాట, ఎక్కడుంది ఎలా ఉంది అనేది చూడలే. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था, కానీ ఆ దర్బార్ మొత్తంలో ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలీదు. చిడియాంకో ఢూండ్నే సైనికో జంగల్ మే గయే, అయితే ఆ చిడియా బర్డ్ని పాట పాడే పక్షిని వెతకడానికి అందరూ కూడా జంగల్, ఢూండ్నే మీన్స్ సెర్చ్ చేయడానికి ఫారెస్ట్లోకి వెళ్ళారనమాట. భటులు సైనికులు మొత్తం ఢూండ్తే హుయే ఏక్ లడికీ మిలి, అయితే అలా 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 వెతుకుతూ వెతుకుతూ ఒక లడికీ మీన్స్ ఒక అమ్మాయి గర్ల్ కనపడిందనమాట. జిస్నే చిడియాంకో గాతి హుయే దేఖా థా, ఆ అమ్మాయి పాట పాడే పక్షిని చూసిందంట. గానే వాలి చిడియాంకా నామ్ లేతే హీ వహు బోలి, పాట పాడే పక్షి పేరు వినంగానే ఆమె చెప్పింది, హా హా మై జాంతీ హూ ఉస్ గానే వాలి చిడియాంకో, ఎస్ నాకు తెలుసు ఆ పాట పాడే పక్షి గురించి నాకు తెలుసు అన్నది. ఓహ్ వా కితనా మధుర్ స్వర్మే గాతీ హే, వావ్ ఎంత బాగా పాడుతుందంటే ఆ పక్షి. జబ్ మై యహా సే కామ్ సమాప్త్ కర్తీ హుయి సంధ్యా సమయ ఘర్ లౌట్తీ హూ, నేను ఇక్కడ పని వర్క్ చేసుకొని ఈవినింగ్ సమయానికి నేను మా ఇంటికి వెళ్తూ ఉంటాను. వహు ముझे రాస్తే భర్ అప్ని మీఠీ మీఠీ గానా సునాతీ హై, ఆ పక్షి దారి వెంట నాకు తన మధుర స్వరమైన తీయటి స్వరాన్ని తీయటి పాటని నాకు వినిపిస్తూ ఉంటుంది. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై, దాంతో తను పాడిన పాట వింటూ ఉంటే నేను చేసిన వర్క్ మొత్తం కష్టాన్ని కూడా మర్చిపోయి పోతూ ఉండేదాన్ని అని చెప్పేసి ఈ అమ్మాయి సైనికులతో ఈ విషయాన్ని మొత్తం క్లుప్తంగా చెప్పిందనమాట. సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी, అయితే సైనికులు ఆ పక్షి ఎక్కడుందో పిలవండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క ఆజ్ఞ కొరకు తనని పిలిచింది అనమాట. మేరీ ఛోటీ సుందర్ చిడియా, నా యొక్క చిన్నదైన సుందర్ మరియు బ్యూటిఫుల్ అయిన బర్డ్ పక్షి, హమారే రాజా తుమారే మధుర్ సంగీత్ సున్నా చాహతే హై, మా యొక్క రాజ్యం యొక్క రాజు నీ యొక్క సంగీతాన్ని మధురమైన సంగీతాన్ని వినదలుచుకున్నారు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి, అయితే నువ్వు మా రాజుకి నీ యొక్క పాటని వినిపిస్తావా. లడికీకి బాతే సున్కర్ చిడియా బోలి, అయితే ఆ పిల్లవంగానే పక్షి వచ్చేసిందనమాట. వచ్చి ఈ లడికి ఏమని చెప్పిందంటే బాలిక, మా యొక్క రాజు మమ్మల్ని పరిపాలించే రాజు నీ అతి సుందరమైన మధురమైన స్వరాన్ని వినాలనుకుంటున్నారు, నీ పాటని మా రాజు కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు, మా రాజుకు కూడా నీ సుందరమైన తీయటి గొంతు స్వరాన్ని వినిపిస్తావా, పాటని వినిపిస్తావా అని అడిగితే అప్పుడు చిడియా ఇలా చెప్తుందనమాట. చిడియా బోలి మేరా సంగీత్ తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగ్తా హై, నా యొక్క సంగీతము ఇలా పంట పొలాల్లో మరియు అడవుల్లో సైలెంట్ అంటే నేచర్లో చాలా బాగా అంటే సుందరంగా తీయగా స్వీట్నెస్గా అనిపిస్తుంది. ఫిర్ భీ మై రాజాకో అప్నా గానా ఆవశ్య సునావుంగి, అయినా కూడా నేను రాజుకైతే వినిపించను అనట్లేదు, వినిపిస్తాను, కానీ నా యొక్క సంగీతం యొక్క మహత్వం ఎక్కడ తెలుస్తుందంటే పంట పొలాల్లో జంగల్ మే ఫారెస్ట్లలో పీస్ఫుల్ ఉన్న ఏరియాలో చాలా మధురంగా ఉంటుంది అని ఈ చిడియా చెప్పిందనమాట.
ఇలా ఆ పక్షి తనతో సైనికులతో రాజుగారితో ఇలా మాట్లాడిందనమాట. సైనికులతో ఇలా చెప్పింది, నేను ఆవశ్యక్ అంటే ఖచ్చితంగా రాజుగారికి నా సంగీతాన్ని వినిపిస్తాను అని చెప్పింది. అయితే చూడండి, అక్లే దిన్ దర్బార్ లగా హువా. నెక్స్ట్ డే దర్బార్ లగా హువా అంటే సభ, మీటింగ్ ప్లేస్లో ఉంటుంది కదా, మనకి అసెంబ్లీ ఎలా అయితే ఉంటుందో అక్కడ రాజ్యంలో మీటింగ్ ప్లేస్ ఉంటుంది. అప్పుడు అక్కడ సభ మే దర్బార్ లగా హువా. लड़का सहित लड़की सहित सभी उपस्थित है. అయితే ఆ సభలో అందరూ జనాలు కాకుండా, సభ్యులు కాకుండా, అంటే రాజులు మంత్రులు జనాభా కాకుండా ఈ లడికి ఎవరైతే గానే వాలి చిడియాంకే బారేమే అక్కడ మెన్షన్ చేసిందో, వాళ్ళకి తెలియజెప్పిందో ఆ అమ్మాయి కూడా అక్కడ ఆ సభలో వచ్చింది. తబీ ఉడ్తీ హుయి చిడియా వహా ఆయి ఔర్ అపనీ. తబీ ఉడ్తీ హుడి చిడియా అంటే ఎగురుతూ ఎగురుతూ పక్షి అక్కడికి వచ్చిందనమాట. అప్పుడు ఆ సభలోకి పక్షి ఎంటర్ అయ్యింది. అక్కడికి పక్షి ఎంటర్ అయింది. మధుర్ ఆవాజ్ మే గానే లగి. ఇంకా ఆ సభలోకి ఎంటర్ అవ్వగానే అంతా సందిగ్ధంగా ఉంది, అంటే సైలెంట్గా ఉన్నారు. తబీ మధుర్ స్వరమే అంటే తన యొక్క తీయటి స్వరంతో పాడటం ప్రారంభించింది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధు హో గయే. తన యొక్క పాట విని అందరూ మంత్రముగ్ధులైపోయారనమాట. అంటే ఆశ్చర్యార్థకంగా, చాలా అమేజింగ్ అని ఫీలింగ్ తోటి, అంటే అందరూ ఆస్వాదిస్తున్నారు తన సాంగ్ని, అందరూ ఆస్వాదిస్తున్నారనమాట. అందరూ ముగ్ధులైపోయారు, ఆ సాంగ్కి ఫిదా అయిపోయారు. రాజాకి ఆంఖో మేతో ఖుషీకి ఆన్సు ఆగయే. ఇంకా రాజు యొక్క కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే అది బాధ కాదు, ఏడుపు కాదు, సంతోషంతో. అంటే అంత ఆ యొక్క పాట అలా అంతగా మంచిగా పాడుతుందన్నమాట. ఆ పక్షి అందరి హృదయాలు తాకేటట్లు పాడుతూ ఉంది. వే బోలే ప్యారీ చిడియా. రాజు అప్పుడు ఇలా చెప్పాడనమాట, హే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. నువ్వు మా దగ్గరే ఉండిపో, అంటే తుమ్ యహీ హమారే పాస్ రహో అంటే ఇక్కడే ఉండిపో. జో తుమ్ మాంగేగి వహీ తుమ్హే మిలేగా. నీకు ఏదైతే నువ్వు కోరుకుంటావో అది నీకు చిక్కుతుంది. ఎందుకని, అది రాజ్మహల్, ఆజ్ఞాపిస్తే వెంటనే వస్తుంది. రాజు తన పాటకి ముగ్ధుడైపోయాడు కాబట్టి, ఫిదా అయిపోయాడు కాబట్టి, నువ్వు ఏదైతే ఆర్డర్ చేస్తావో, ఏదైతే కావాలనుకుంటున్నావో అది నీ వెంటనే నీ కళ్ళ ముందు ఉండేటట్టు మేము చూసుకుంటాము, నువ్వు ఇక్కడే ఉండిపో అని రాజు చెప్పాడు. చిడియా బోలి. అయితే ఆ రాజు మాటలకి చిడియా ఇలా చెప్పిందనమాట, మహారాజా मैं आपके पास रहूँगी. मैंने आपकी आँखों में खुशी आंसू जो देखे हूँ. అంటే నేను రాజుగారు, నేను మీ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూశాను, సో నేను ఇక్కడ ఉంటాను అని చెప్పిందనమాట. చిడియాకే లియే సోనే కా పింజరా బన్వాయా. చిడియాకే లియే, చిడియా అంటే బర్డ్ అని కదా, కే లియే మీన్స్ ఫర్, తన కొరకు. సోనేకా, సోనేకా మతలబ్ గోల్డ్. పింజరా అంటే కేజ్ అనమాట. పింజరా అంటే పంజరం, బంగారు పంజరాన్ని బన్వాయా చేయించాడనమాట. బన్వాగయా జిస్ కిసీ చీజ్కి వహ్ ఇచ్చా కర్తీ రాజా ఉసే పూరా కర్తా. అయితే ఎప్పుడు బర్డ్ ఏం అడిగితే అది వెంటనే అమలయ్యేటట్టు చూసుకున్నాడు అనమాట రాజు. అంటే రాజుకి ఆ పాట పాడే పక్షి అంటే అంతగా లైక్ చేస్తున్నాడు అనమాట, అంతగా ఇష్టపడుతున్నాడు దాన్ని. అందుకని ఆ పక్షి ఏమైతే ఆర్డర్ చేస్తుందో అది వెంటనే ఆ పక్షికి అందేటట్లు చూస్తున్నాడు అనమాట. సారే राज्य में उस चिड़िया के संगीत का धूम मच गया. అసలు ఇంకా రాజ్యం మొత్తం కూడా పాట పాడే పక్షి అంటే ఏదైనా ఒక వింత, అందరిలో కన్నా మనలో ఒక టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని ఖచ్చితంగా గుర్తిస్తుందన్నమాట సొసైటీ. అలా అన్ని పక్షులు, చాలా పక్షులు ఉంటాయి, కానీ ఇది పాట పాడే పక్షి కాబట్టి, దీని యొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి దీని యొక్క ప్రత్యేకతను అందరూ కూడా చాలా చాలా ప్రోత్సహిస్తున్నారు, చాలా అప్రిషియేట్ చేస్తున్నారనమాట. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाली किसानों की याद आई. కానీ ఎప్పుడు ఇంతకుముందు ఎక్కడుండేది పక్షి? ఖేతోమే మీన్స్ ఫీల్డ్స్, పంట పొలాల్లో ఉండేది. ఒక్కసారి రోజు డైలీ తన రాజుగారి మందిరంలోనే ఉంటుంది. ఆ భవనంలో తనకి ఎక్కడ ఇష్టం వచ్చిందో అక్కడ తిరుగుతూ ఏం కావాలంటే తింటూ చాలా హ్యాపీగా ఉన్న రోజుల్లో ఒక్కరోజు ఏం జరిగిందంటే, తనకి కిసానో और మజ్దూరో ఖేతో మే మెహనత్ కర్నే వాళ్ళే, అంటే
పంట పొలాల్లో ఎవరైతే కష్టపడుతూ ఉంటారో కష్టపడే వాళ్ళు మరియు కిసాను రైతులు గుర్తొచ్చారనమాట. ఎందుకంటే వీళ్ళందరూ తన స్నేహితులు అనమాట. అంటే వాళ్ళ కోసం పాడుతుండేది కదా ఇంతకుముందు. సో వాళ్ళందరూ గుర్తొచ్చారు ఈ పక్షికి. ఉన్ సబ్సే మిల్నే వహ్ ఖేతోం కో ఓర్ నికల్ పడి. అయితే వాళ్ళందరూ గుర్తొచ్చేసరికి అయ్యో నేను నా ఫ్రెండ్స్ని నా మిత్రులు నేను కలవాలి అంటే అక్కడ నా పాట వినిపించాలి అని గుర్తొచ్చి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందనమాట. పక్షి అక్కడికి వెళ్ళిపోయింది. జబ్ రాజాకో చిడియా దిఖీ నహీది. అయితే అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ పక్షి భవనంలో ఉంటుందా? అతనికి రాజుకి భవనంలో పక్షి ఎక్కడా కూడా కనిపిలా. తో వహు దుఖీ హువా ఔరు అస్వస్థ హోగయా. అయితే ఆయన ఆ పక్షి కనపడకపోయేసరికి చాలా దుఃఖీ మీన్స్ బాధపడ్డాడు. అస్వస్థ్ అన్హెల్దీగా అయిపోయాడు, అనారోగ్యం పడ్డాడు అనమాట. అంటే ఆ పక్షి ఉంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే రాజు ఆ పక్షి కనపడకపోయేసరికి చాలా అనారోగ్యం పాలైపోయారు. సారీ ప్రజ రాజాకి అస్వస్థకే బారేమే చింతిత్తి. అయితే రాజు చాలా మంచివాడు కదా, ప్రజలందరినీ బాగా చూసుకునేవాడు. సో అందరూ కూడా ఆ రాజ్యం యొక్క ప్రజలందరూ కూడా అయ్యో మా రాజు దీనావస్థలో ఉన్నాడు, చాలా అనారోగ్యం పాలయ్యారు అని చెప్పేసి అందరూ రాజు గురించి బాధపడుతున్నారు అనమాట. సభీ సోచనే లగేకి రాజాకు కైసా బచాలే. అందరూ ఆలోచిస్తున్నారు అయ్యో మన రాజుని మనం ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే రాజు చెడ్డవాడు అనుకోండి, పోతే పోయాళ్లే, ఇలాంటి రాజు పోతే ఇంకొకటి మంచోడన్నా వస్తాడనుకుంటారు. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు, ప్రజల గురించి ఆలోచిస్తాడు. కాబట్టి వాళ్ళు అనుకున్నారు అయ్యో మా రాజు ఇలా చాలా కష్టపడుతున్నారు, మా రాజు యొక్క బాధను ఎలా తీర్చాలని ప్రజలందరూ చింతిత్ అంటే తన గురించి బాధపడుతున్నారనమాట, రాజు గురించి. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా. ఒకరోజు రాజా కమ్జోర్ ఆవాజ్ మే కహా అంటే చాలా లో వాయిస్లో అనే తనకి హెల్త్ బాగాలేదు కదా, చాలా లో వాయిస్లో ఇలా మాట్లాడారనమాట. చిన్నగా హెల్త్ బాగాలేని వాళ్ళు ఎలా మాట్లాడతారు, చాలా నీరసంగా చిన్నగా మాట్లాడతారు. సంగీత్ అని చెప్పేసి కలవరిస్తున్నాడు. చిడియాక గానా సునావో, నాకు సంగీతం కావాలి అంటే కళ్ళు మూసుకొని కలవరిస్తూ ఉన్నాడనమాట. నాకు సంగీతం కావాలి. చిడియాక గానా సునావో, నాకు ఆ పాట పాడే పక్షి యొక్క పాటను వినిపించండి అని అర్థిస్తున్నట్టు తను మాట్లాడుతున్నాడు. సభీ దర్బారీ సోచనే లగేకి చిడియాకో కైసా బులాయే. అందరూ కూడా ఆ పక్షిని మనం ఎట్లా పిలుచుకురావాలని రాజు గురించి ఆలోచిస్తున్నారనమాట. తబీ ఉనే మధుర్ సంగీత్ సునాయి దియా. అప్పుడే తనకి ఒక మధురమైన సంగీతం వినపడిందనమాట. వేసబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే. అందరూ కూడా ఎక్కడ ఈ సౌండ్ ఎక్కడొస్తుంది, ఈ ఆవాజ్ అంటే సౌండ్ ఎక్కడొస్తుంది, ఈ సంగీత ఆవాజ్ అంటే ఈ పాట యొక్క శబ్దం ఎట్నుంచి వస్తుంది అని ఆలోచిస్తున్నారు. చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ. మళ్ళీ ఆ పక్షి తన యొక్క మధుర స్వరాన్ని ఇక్కడికి తెచ్చి పాడటం చూశారు. యహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ముహావరే శబ్ద్. చూడండి, కవితా పాటలో ముహావరే శబ్దం అంత ఇంపార్టెంట్ ఉండవు, కానీ కహానీ పాటలో మాత్రం ఖచ్చితంగా ముహావరే శబ్దం అనేది ఇంపార్టెంట్ అనమాట. యహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. అది చూడంగానే అందరి ప్రాణం లేచొచ్చినట్టు అయిపోయింది అనమాట. జాన్ మే జాన్ ఆనా అంటే ప్రాణం లేచొచ్చినట్టుగా ఉండటం. సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. అండర్లైన్ చేసుకున్నవి మొత్తం నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది జాన్ మే జాన్ ఆ గయి ముహావరే కా శబ్ద్ కా అర్థ క్యా హై అని ఇస్తాడు. నెక్స్ట్, किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. అయితే పాపం రాజుగారు తను భవనంలో ఉంచుకున్నప్పుడు, తన ప్యాలెస్లో ఉంచుకున్నప్పుడు చాలా బాగా చూసుకున్నారు కదా ఆ పక్షికి. అయితే కిసానోంకే ద్వారా అంటే ఫార్మర్స్, మనం పంట పొలాలకి లేదా రైతులు మాట్లాడుకుంటుంటాం అనమాట. మనం వర్క్ చేసే చోట ఎక్కడైనా ఆఫీసులలో మనం ఇంకా అదర్ వర్క్ ఏది చేసినా కూడా అక్కడ కలిసినప్పుడు సొసైటీలో మ్యాక్సిమం ఏం జరుగుతుంది, మన స్ట్రీట్లో ఏం జరిగింది, మన ఊర్లో ఏం జరిగింది, ఏంటి న్యూస్ అనేవి ఒకళ్ళకొకరు చర్చించుకుంటారు కదా. అలా ఇక్కడ కిసానోంకే ద్వారా ఒకళ్ళకొకళ్ళు కిసాన్లు పాట పాడేది ఎక్కడ పక్షి,
పంట పొలాల్లో రైతులకు వర్క్ చేసుకునేటోళ్ళకు పాడటానికి వెళ్ళింది. అక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంటే రైతులు మాట్లాడుకుంటుంటే విన్నదనమాట. రాజాకి అస్వస్థకి బారే మే సున్ లియా థా. అప్పుడు రాజు ఇలా అస్వస్థుడయ్యాడు అంటే అన్హెల్దీ పాలయ్యాడు, అనారోగ్యం పాలయ్యాడు అనే విషయము తను కిసాన్ రైతులు మాట్లాడుకుంటుంటే విన్నది. తురంతు రాజాకే అపనే సంగీత్ సునానే ఆ పహుంచి, వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే మనని ఎప్పుడైనా ఒక్కసారి ఎవరైనా ట్రీట్ చేసి రెస్పెక్టబుల్గా చూసుకుంటే మనం వాళ్ళని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం అనమాట. నిజంగా మనలో హ్యూమానిటీ ఉంటే ఎప్పుడు మర్చిపోం. ఒక్కసారి మనకు ఏదైనా హెల్ప్ చేస్తే, మరియు ఎవరు అంటే అసలు ఇంకా వాళ్ళల్లో ఇది లేని వాళ్ళు మాత్రము, సెల్ఫిష్నెస్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే అలా మర్చిపోతారు త్వరగా. అయితే అవన్నీ విన్నింది కదా సునావ్ పౌంచి. అందుకని తను భవనంలో ఉన్నప్పుడు రాజు చాలా బాగా చూసుకున్నారు. సో నేను ఆయన యొక్క అనారోగ్యాన్ని నేను పారత్రోలాలి, ఆరోగ్యవంతుడిగా చేయాలి. ఆరోగ్యవంతుడిగా చేయాలంటే ఏం చేయాలి, నేను వెళ్ళి నా పాటను నేను అక్కడ వినిపించాలి అని చెప్పి అనుకున్నారనమాట. జైసే జైసే వహ్ గానే లగ్తి వైసా వైసా రాజా అస్వస్థ దూర్ హోతి. ఎలా రోజు పాటలు మంచి పాటలు పాడి వినిపిస్తుంటే అలా మంచిగా రాజు అన్హెల్దీ నుంచి, అనారోగ్యం నుంచి చాలా కోలుకున్నాడు. ధీరే రాజా స్వస్థ హోగయా అంటే స్లోగా ఆయన కోలుకుంటూ ఏకదంగా ఇంకా మంచిగా అంటే నార్మల్ సిచ్యువేషన్కి, పొజిషన్కి వచ్చేసాడనమాట. అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యవంతుడైపోయాడు వెరీ వెల్గా. వే చిడియాన్సే బోలే. అప్పుడు రాజు ఇలా చెప్పాడు పక్షితో, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో, మై తుమే హమేషా రాజ్ మహల్ మే రఖూంగా. నా ప్రియమైన పక్షిను మళ్ళీ నా దగ్గరికి తిరిగి ఇచ్చేసేయచ్చు కదా, నిన్ను చాలా అంటే చాలా బాగా రాజమహల్లో పెట్టుకొని చూసుకుంటాను. చిడియా బోలి. నహీ మహారాజా. చిడియా చెప్పింది, లేదు మహారాజా, నేను అలా ఉండలేను. ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోం కో భీ సునానా హై. నేను నా సంగీతాన్ని మీ ఒక్కళ్ళకే వినిపించి మీ ఒక్కళ్ళకి ఆనందపరచడం దలుచుకోలా. నేను నా సంగీతాన్ని మెహనత్ కర్నే వాలోం కో అంటే బాగా కష్టపడే వాళ్ళకి నేను వినిపించాలి. ఎందుకంటే తకాన్ దూర కర్నేకే లియే, వాళ్ళ యొక్క అలసట దూరం చేయడానికి అనమాట. తకాన్ దూర్ కర్నేకే లియే లేదు మహారాజా అని చెప్పింది. ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోం కో భీ సునానా హై. నేను నా సంగీతాన్ని మెహనత్ కష్టపడే వాళ్ళకు కూడా నేను వినిపించాలనుకుంటున్నాను. మై హర్ దిన్ యహా ఆవుంగి ఆప్కి అపనా సంగీత్ సునావుంగి. మీకు కూడా నేను నా యొక్క సంగీతాన్ని వినిపిస్తాను. ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తాను, కానీ ఇక్కడే ఉండిపోవడం అనేది నాకు జరగదు. ఎందుకంటే నేను నా సంగీతాన్ని ప్రతి ఒక్కళ్ళకి వినిపించాలనుకుంటున్నాను. నా సంగీతం ద్వారా వాళ్ళ యొక్క అలసటని దూరం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చిడియా రాజాకి బాగా అర్థమయ్యే రీతిలో చెప్పింది. చిడియాకి బాతోనే రాజా పర్ గహరా అసర్ పడాలా. ఇది కూడా ఇందాక జాన్ మే జాన్ ఆయా కదా, ఇక్కడ గహరా అసర్ పడనా లేదా గహరా అసర్ డాల్నా, ఇది కూడా అంటే ప్రభావం చూపడం అనమాట, ప్రభావపడిన. అయితే తన యొక్క మాటలు, ఆ పక్షి యొక్క మాటలు రాజుపైన ప్రభావం చూపాయి. రాజానే కహా, వాహ్ తుమ్నే మహాన్ హో చిడియా, తుమ్ మజ్దూరోं और किसानों के लिए రాజ్మహల్ కా సుఖ్ త్యాగ్ సక్తి హో. నువ్వు కేవలం మజ్దూరి పని చేసుకునే వాళ్ళ కోసము, కిసాన్ అంటే రైతుల కోసము నీ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, సౌకర్యాలు, నువ్వు నీ అంత విలాసవంతమైన జీవితాన్ని కూడా నువ్వు సాక్రిఫైస్ చేసి ఈ రాజమహల్లో ఉండే గొప్ప అవకాశం నీకు వచ్చినా కూడా నువ్వు వదులుకున్నావు. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా హై. కానీ నువ్వు ఇంత చేస్తున్నావు, నేను వాళ్ళ కోసం ఏం చేయలేకపోతున్నాను. చిడియా బోలి. క్యూ నహీ మహారాజా, ఎందుకు చేయలేవు మహారాజా. मज़दूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఎందుకు చేయలేవు మహారాజా, నువ్వు అనుకుంటే చేయగలవు. ఏంటి మజ్దూరా और కిసాను,
వర్క్ చేసుకునే వాళ్ళకి, పని ఎవరైతే చేస్తున్నారో ఆ పనులు చేసుకునే వాళ్ళకి మరియు రైతులకి మీరు అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయగలరు. అది మన కర్తవ్యం, అది మన బాధ్యత. క్యోంకి వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హే. ఎందుకంటే వాళ్ళు మన సుఖదాత ఔర్ అన్నదాత, అంతే కదా. సుఖదాత అన్నదాత అంటే రైతులు పండించే వాళ్ళు రైతన్నలు అన్నదాతలైతే వాటి యొక్క శ్రమ, వాటిని చేసి మొత్తం మళ్ళీ రైతులు పండించిన తర్వాత దాని చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ప్రతి వర్కర్ మన నోటి దగ్గరికి వెళ్ళి 5,000 తిన్నట్టున్నాయి అంటే కూరగాయలైనా ఇంకా మిగతావైనా ఇంకా మనం వేసుకునే బట్టలైనా మనం వాడే ఫెసిలిటీస్ అయినా కూడా చాలామంది వర్కర్స్ యొక్క పని దాగి ఉంటుందన్నమాట. దాంట్లో శ్రామికుల యొక్క పనిని దాగి ఉంటుంది. ఎంత వర్క్ చేస్తేనే మన ఒంటిపైన ఆ బట్ట వస్తుంది అనమాట. ఊరికే మనకి బట్టలు రావు. ఆ నూలు తీయాలి అంటే పత్తిని పండించాలి, పత్తితో నూలు తీయాలి, నూలుతో వస్త్రాలను వడకాలి, తర్వాత పెయింటింగ్స్ మంచివి డెకరేషన్స్, దీని వెనక ఎంతో దాగింది. అట్లాంటి శ్రామికులందరూ కూడా మనకి సుఖదాతలు అవుతున్నారు. సుఖదాత అంటే మనం సుఖంగా ఉండటానికి వాళ్ళు ఒక కారణం అవుతున్నారు. సో వాళ్ళని ఎప్పుడు కూడా మనము గమనిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ సహాయం చేస్తూ ఉండాలి అనే మాట మనకు చెప్పారనమాట. ఇంకోసారి మనం పాఠంలోకి వెళ్ళి అసలు ఏంటనేది ఇంకోసారి బ్రీఫ్గా చెప్తాను, వినండి అమ్మా. आज हमारा पाठ गाने वाली चिड़िया, 9वीं कक्षा में गाने वाली चिड़िया के बारे में हम फिर से एक बार जानकारी कर लेंगे. एक राजा था, उसने एक सुंदर महल का निर्माण किया. ఒక రాజు ఉండేవాడు, తను ఉండడానికి ఒక ఇదేమ్మా సారాంశానికి ఉపయోగపడే విధంగా నేను చెప్తున్నాను. మీరు నిదానంగా ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటే చూసుకోండి. एक राजा था, वह सुंदर महल का निर्माण किया. उसे देखने उनके यात्री आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में महल और गाने वाली चिड़िया के बारे में लिखा. అయితే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తను ఉండటానికి ఒక సుందరమైన మహల్ని తను నిర్మించుకున్నాడు. ఉసే దేఖ్నే యాత్రి ఆతే థే. అది చూడటానికి యాత్రికులు, విదేశాల నుంచి యాత్రికులు వచ్చేవాళ్ళు. చిడియానే అప్నే యాత్రియోనే అప్ని యాత్రా వర్ణన్మే, యాత్రికులు తన యొక్క యాత్రా వర్ణన్లో, వాళ్ళ యొక్క యాత్రా వర్ణన్లో ఈ మహల్ గురించి రాస్తూ గానే వాలి చిడియా అంటే పాట పాడే పక్షి గురించి కూడా రాశారనమాట. ఉసే పడకర్ రాజానే చిడియాకో దేఖ్నా చాహా. దాన్ని చదివేటప్పుడు, ఆ యాత్రికులు రాసిన కథనం చదివేటప్పుడు రాజు ఆ పక్షి గురించి కూడా చదివాడు. ఉస్కా గానాబీ సున్నా చాహా. అయితే ఎవరబ్బా పక్షి, దాని పాట నేను వినాలి అనుకున్నాడు. రాజానే అపని సేవకోంకో బులాకర్. రాజు తన యొక్క సేవకులను పిలిచి గానే వాలి చిడియాకో పకడ్కర్ లానేకి ఆజ్ఞాది. ఎక్కడైతే ఆ పక్షి ఉంటుందో, పాట పాడే పక్షి, దాన్ని పిలుచుకురండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. సేవకోన్ చిడియాంక పతా లగానే నిక్లే. అయితే సేవకులందరూ ఆ చిడియా యొక్క పతా అడ్రస్ని కనుక్కోవడానికి బయలుదేరారు. सेवकों को जंगल में एक लकड़ी मिली. उससे गाने वाली चिड़िया का पता चला. लड़की मिली. సేవకోं को जंगल में एक लड़की मिली. అయితే వెతుకుతూ సెర్చ్ చేస్తూ ఉంటే సేవకులకి ఒక అమ్మాయి కనిపించిందనమాట. అక్కడ వాళ్ళకి గానే వాలి చిడియాంకే పతా చలా. ఆ అమ్మాయి ద్వారా పాట పాడే పక్షి ఎక్కడుంటుందో సేవకులకి తెలిసింది. సేవకోనే రాజాకి ఇచ్చా లడ్కీ సే బతాది. సేవకోనే రాజాకి ఇచ్చా లడ్కీ సే బతాది. అయితే సేవకుల ద్వారా, ఆ లడ్కీ ద్వారా రాజుకి గానేవాలి చిడియా అనేది దొరికింది. లడ్కీనే చిడియాంకో ఆవాజ్ ది. చిడియా ఆయి. అయితే లడ్కీ తన యొక్క పేరు పెట్టి పిలిచి గానే వాలి చిడియా ఎక్కడన్నా రావాలి అని పిలిచిందనమాట. చిడియా ఆయి. ఉసే రాజాకి ఇచ్చా బతాది. అయితే ఆ చిడియా వచ్చిన తర్వాత రాజుగారి కోరిక ఇదంట, నీ యొక్క పాటని రాజు వినాలనుకుంటున్నారు అని చెప్పింది. చిడియానే రాజాకో అపనా గానా సునానే కే లియే స్వీకార్ సునాయా. అయితే అంగీకరించిందనమాట, దానికి ఓకే అని చెప్పిందనమాట గానే వాలి చిడియా. గానా మధుర్ థా. రాజా బి బహుత్ ఖుష్ హువా. అయితే వినిపించింది, చాలా మధురంగా పాడింది. దానికి రాజు మెచ్చుకున్నాడనమాట. రాజానే ఉసే అపనే పాస్ రహనే కే లియే కహా. ఆ పాట విన్న తర్వాత నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు.
చిడియా రాజే కే పాస్ రహకర్ గానా సునానే లగి. అయితే రాజు దగ్గర ఉండి తను పాట పాడుతూ తన యొక్క రాజుకి ఆనందాన్ని ఇచ్చిందనమాట తను. ఏక్ దిన్ చిడియాకో కిసానో ఔర్ మజ్దూరోంకి యాద్ ఆయి. ఒకరోజు చిడియాకి కిసానో ఔర్ మజ్దూరో వాళ్ళు బాగా గుర్తొచ్చారు. ఔర్ అన్నదాత కిసానో కో భీ సునానా చాహతీ హై. ఈ అన్నదాతలకు మరియు కిసాన్ అదే వీళ్ళకి తన యొక్క పాటని వినిపించాలి అనుకుందనమాట. ఒకరోజు వాళ్ళు గుర్తొచ్చేసరికి ఆరు బినా గానేకే రాజా దుఃఖీ. అయితే అప్పుడేం జరిగింది, వెళ్ళిపోయిందనమాట పక్షి. బినా చిడియా ఔర్ బినా గానేకి రాజా దుఃఖీ హుయి. అయితే చిడియా కనపడకపోయేసరికి, బినా అంటే లేకపోవడం చూసి రాజా చాలా దుఃఖితుడయ్యాడు, చాలా ఫీల్ అయిపోయారనమాట. ఔర్ అస్వస్థ హోగయా. చాలా అస్వస్థ అంటే అనారోగ్యం పాలయ్యాడు రాజా. కిసానో కే ద్వారా రాజాకి అస్వస్థతకి బాత్ సుని. అయితే ఇక్కడ పక్షి ఆ యొక్క రాజు అనారోగ్యం గురించి కిసాన్ రైతుల ద్వారా తెలుసుకుందనమాట. రాజాకు అపన సంగీత్ సునానే ఆయి. మళ్ళీ వెంటనే తిరిగి వచ్చింది, ఎందుకంటే అన్ని రోజులు చూసుకున్నారు కదా, తన ఓనర్ యజమాని కదా తను. సో అందుకని తనకు కూడా బాధ అనిపించి వచ్చి తన పాట వినిపించింది. చిడియాకే పాస్ రఖర్ చిడియాకో పాస్ రఖర్ స్వస్థ గయా హోగయా. అయితే చిడియా దగ్గరుండి తన్ని స్వస్థ ఆరోగ్యవంతుడిగా చేసింది. ఏక్ దిన్ చిడియా నే రాజా సే కహా ముझे अपना संगीत సుఖదాత మజ్దూరం ఔర్ అన్నదాత కిసానోం కో భీ సునానా చాహతా. రాజుగారండి, నేను మీ కాడే ఉండి మీకు పాటలు వినిపించడం కాదు, నేను అక్కడికి వెళ్ళి సుఖదాత మరియు అన్నదాత కిసానోం కో భీ వాళ్ళకు కూడా నా పాటను వినిపించదలుచుకుంటున్నాను. ఇస్లియే ఉన్కే బారే మే సోచనా ఔర్ సహాయత కర్నా హమారా కర్తవ్య హై. వాళ్ళ గురించి, మన కోసం కష్టపడే మన వాళ్ళ గురించి మనం ఆలోచించడం మన కర్తవ్యం. చిడియాకి బాత్ ఇన్ బాతోన్ సే రాజా ఆంఖో ఖులీ గయి. అయితే గహరపడ అనమాట, రాజుకు ఆ పక్షి చెప్పిన మాటలపైన అసరు పడన అంటే ప్రభావం చూపించాయి. అయ్యో అవును కదా, నిజమే కదా, నేను ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా అలా వినాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు మజ్దూర్ కిసాను వర్క్ చేస్తుంటారు, వాళ్ళ యొక్క అలసట దూరం అంటే అవ్వాలంటే మంచి సంగీతం ఉంటే వాళ్ళు మళ్ళీ రియాక్టివ్ అవుతారు అని చెప్పేసి ఆలోచించి సరే అన్నాడు. తన యొక్క కళ్ళు తెరుచుకుని, అంటే తను ఒక రకంగా చూడాలంటే వాళ్ళ గురించి ఆలోచించేటట్లు మన పక్షి చేసిందనమాట. తప్సే రాజా సబ్కే బారే మే సోచనే లగా. అప్పటి నుంచి రాజు అందరి గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో మనం కూడా ఏం చేయాలంటే మన గురించి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళ గురించి ఆలోచించడం మనం కూడా స్టార్ట్ చేయాలి.